హాయ్ టీచర్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను సైకాలజీ ప్రీవియస్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక చిన్న లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. మనం ఆలస్యం లేకుండా మన ఫస్ట్ బిట్లోనికి వెళ్దాము. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం స్వయం అంగీకార సూత్రాల నైతికత ఈ స్థాయిలో కనపరచుట జరుగుతుంది అని అడుగుతున్నారు. సాంప్రదాయ నైతికత, పూర్వ సాంప్రదాయక నైతికత, ఉత్తర సాంప్రదాయ నైతికత, సహజ సంతోష అనుసరణ స్థాయి. సహజ సంతోష అనుసరణ స్థాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర సంప్రదాయ నైతికత. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం స్వయం అంగీకార సూత్రాల నైతికత ఏ స్థాయిలో కనపడుతుంది అంటే ఉత్తర సంప్రదాయ నైతికత స్థాయిలో కనపడుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. సాధారణం కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అధిక స్థాయిలో ఉండటం, పరిణతి చెందిన సాంఘిక ప్రవర్తన, తక్కువ స్థాయి సృజనాత్మకత మరియు ఊహాత్మక శక్తులు, ఎక్కువ స్థాయి సృజనాత్మకత మరియు ఊహాత్మక శక్తులు. సో సాధారణం కంటే తక్కువ ప్రజ్ఞావంతులు అంటే ఉండవలసిన దానికంటే తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు కలిగి ఉండేవి ఏంటి అని అడుగుతున్నారు. సో తక్కువ అంటున్నారు కాబట్టి ఇందులో మనం కొంచెం నెగిటివ్గా ఉన్న ఆన్సర్ని తీసుకోవాలి. ఆప్షన్స్ ఒక్కసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 తక్కువ స్థాయి సృజనాత్మకత మరియు ఊహాత్మక శక్తులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పెరుగుదలకు సంబంధించి అతివ్యాప్త దశ ఏంటి అని అడుగుతున్నారు. సో ఒకసారి మీరు ఆప్షన్స్ 3 చూడండి. మళ్ళీ ఏ మాత్రమే బీసీ ఇట్లా ఇచ్చారనమాట దీనికి. సో ఉత్తర బాల్య దశలోనే చివరి సంవత్సరాలు, కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలు, వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల జరిగే 2 దశలలో ఒకటి అని అడుగుతున్నారు. సో ఈ 3 కరెక్టే. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏబిసి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాం. భౌతిక వికాసం, భాషా వికాసం, ప్రజ్ఞా వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతాయి. ఈ వికాస సూత్రానికి దేనికి వర్తిస్తుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి నమూనా, సమైక్యత, సో పరస్పర చర్య. సో దేనికి సూత్రాన్ని వర్తిస్తుంది అంటే నమూనాకి వర్తిస్తుంది. ఆప్షన్ నెంబర్ 1కి వర్తిస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రాల్ ప్రతిపాదించిన రచనా వికాసంలో ఈ దశలో పిల్లలు మాట్లాడే మరియు రచించే భాషను ఏకీకృతం చేయడం ప్రారంభిస్తారు అని అడుగుతున్నారు. ఏ దశ అని అడుగుతున్నారు. ఈ దశలో పిల్లలు మాట్లాడే మరియు రచించే భాషను ఏకీకృతం చేయడం ప్రారంభిస్తారు అని అడుగుతున్నారు. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ. సో ఏ దశలో ఏకీకృతం చేయబడుతుంది అంటే రెండవ దశ. రెండవ దశలో వచ్చి బిట్టు చూద్దాము. ఆర్మీ ఆల్ఫా ఒక పరీక్ష అని అడుగుతున్నారు. పరీక్ష ఒక అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి శాబ్దిక సమూహిక ప్రజ్ఞా పరీక్ష, శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష, సో శాబ్దిక వ్యక్తి ప్రజ్ఞా పరీక్ష, శాబ్దికేతర వ్యక్తి ప్రజ్ఞా పరీక్ష అనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆర్మీ ఆల్ఫా అంటే శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్ష. శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ నెంబర్ 1. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన అమూర్త వివేచన పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. మళ్ళీ చదువుతున్నాను. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలు చెందిన అమూర్త వివేచన పరీక్షల్లో ఉండే అంశాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో 40, 60, 50, 100. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 50 అన్నమాట. విద్యార్థి ప్రశ్నించి రాబట్టుకునే విద్యార్థి యొక్క అభిరుచి ఎలాంటిది అని అడుగుతున్నారు. సో మనల్ని క్వశ్చన్ చేయటం వల్ల ఆన్సర్ రాబట్టడం. సో దాన్ని ఎలాంటి అభిరుచి అని అడుగుతున్నారు. వ్యక్త, అవ్యక్త, ప్రకటిత, దాచిపెట్టిన. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 2 అండి. 1
3 రైట్ ఆన్సర్లు. వ్యక్త, ప్రకటిత ఈ 2 రైట్ ఆన్సర్లు అండి. ఒక వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు సరైన ఒకే ఒక పరిష్కారాన్ని సూచిస్తే ఆ ఆలోచనని ఏమంటారు అని అడుగుతున్నారు. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, ఊహాత్మక ఆలోచన అన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సమైక్య ఆలోచన. ఆప్షన్ నెంబర్ 1 ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాము. సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘాటన ఈ తరహాకు చెందినది అని అడుగుతున్నారు. ప్రత్యక్ష అవరోధాలు, ప్రజ్ఞా అవరోధాలు, ఉద్వేగ అవరోధాలు, సాంస్కృతిక అవరోధాలు దేనికి సంబంధించిందంటే సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘాటన ఈ తరహాకు చెందింది అంటే సాంస్కృతిక అవరోధాలు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. రామ్ మోహన్ కన్నా పొడుగు అయితే, మోహన్ సోహన్ కన్నా పొడుగు అయితే, రామ్ అందరికన్నా పొడుగు అయితే ఇది ఏ రకమైన వివేచనం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి వర్గీకరణ, షరతులతో కూడిన, ఆగమన, సరళ. సో ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి సరళ. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. యంగ్ ప్రకారం అందరితో కలిసిపోయే స్వభావం కలవారు ఈ వర్గానికి చెందుతారు అని అడుగుతున్నారు. అంతర్ముఖులు, బహిర్ముఖులు, ప్రాంశుకాయులు, లంబ కృశకాయలు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బహిర్ముఖులు. సో ఆప్షన్ 2 వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి విషయగత పరీక్ష కాదు అని అడుగుతున్నారు. ఒకటి మాత్రమే పరీక్ష కాదు, మిగతా 3 వచ్చేసరికి పరీక్ష అన్నమాట. సో ఆప్షన్స్ వచ్చేసరికి పరిపూజ్య, చెక్ లిస్ట్, నిర్ధారణ మాపని, మూర్తివర్త శోధిక. సో ఇందులో విషయగత పరీక్ష ఏది కాదు అంటే పరిపృచ్ఛ కాదు, ఆప్షన్ నెంబర్ 1 కాదు. మిగతా 3 చెక్ లిస్టు, నిర్ధారణ మాపని, మూర్తిమత్వ శోధిత వచ్చేసరికి విషయగత పరీక్షలు. నెక్స్ట్ బిట్ చూద్దాము. సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు చెప్పటం ఈ రక్షణ తంత్రానికి చెందుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి విస్థాపనం, ప్రక్షేపణం, హేతుబద్ధీకరణ, పరిహారం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి హేతుబద్ధీకరణం. అంటే కరెక్ట్గా పని చేయకుండా నేనే కరెక్ట్ చేశాను అని సమర్థించుకోవటాన్ని ఏ రక్షక తంత్రానికి చెందుతుంది అంటే హేతుబద్ధీకరణంకి చెందుతుంది. ఆప్షన్ 3 దీనికి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. పరిహార సంఘర్షణ ఇలా కలుగుతుంది అంటున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 2 లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం వల్ల ఒక ఆకర్షణీయమైన మరో ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపిక అవసరమైనప్పుడు, 2 ఆకర్షణీయ లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, 2 ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే. సో ఈ ఆప్షన్స్లో వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 4. ఎందుకు అంటే పరిహార అంటే 2 నెగిటివ్, ఒకటి ఇక్కడ ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి 2 లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల, ఒకటి పాజిటివ్ 2 నెగిటివ్స్. ఇక్కడ కూడా ఆకర్షణీయమైన మరో ఆకర్షణీయమైన, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. ఇక్కడ వచ్చేసరికి 2 ఆకర్షణీయమైన అని అడుగుతున్నారు. సో ఇది కూడా కాదు. ఆప్షన్ నెంబర్ 4 2 ఆకర్షణీయం కానీ లక్ష్యాల మధ్య ఎన్నిక అంటే 2 వచ్చేసరికి నచ్చట్లేదు, ఆ రెండిట్లో వచ్చేసరికి ఎన్నిక తప్పనిసరి అయినప్పుడు ఏంటి అంటే పరిహార సంఘర్షణకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రయోక్త పరిశోధకుని ఆధీనంలో ఉండే చరం ఏంటి అని అడుగుతున్నారు. స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యస్థ చరం, బాహ్య చరం. సో ప్రయోక్త పరిశోధన ఆధీనంలో ఉండేది వచ్చేసరికి స్వతంత్ర చరం అన్నమాట. సో ఆప్షన్ నెంబర్ 1 ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఆ నిర్దేశక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి జేఎల్ మొరినో, కార్ల్ రోజర్స్, కార్టెల్ ఆల్ఫోర్డ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కార్ల్ రోజర్స్ వచ్చేసరికి ఆ నిర్దేశక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త. నెక్స్ట్ బిట్ చూద్దాము. భ్రమ గురించి క్రింది వాణిలో సరికానిది ఏంటి అని అడుగుతున్నారు. అంటే 3 భ్రమ గురించి సరైనది, ఒకటి సరికాదనమాట. సో ఆప్షన్స్ వచ్చేసరికి భ్రమ అనేది తప్పు అవగాహన, భ్రమ అనేది
సంవేదన యొక్క తప్పు వివరణ, ఉద్దీపన గురించి తప్పుగా అర్థం చేసుకోవటం, భ్రమ అనేది ఉద్దీపనలో సంబంధం లేనిది అని అడుగుతున్నారు. సో ఇక్కడ కింది వానిలో సరికానిది ఏంటి అంటే భ్రమ అనేది ఉద్దీపనలో సంబంధం లేనిది, ఆప్షన్ నెంబర్ 4. ఈ 3 వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1, 2, 3 వచ్చేసరికి భ్రమకు సరైన పదాలు అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాము. స్మృతి సూచనలు లేకపోవటం వల్ల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటంలో వైఫల్యాన్ని ఇలా అంటారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి పురోగమన అవరోధం, పునరుద్ధరణ వైఫల్యం, దమనం, తిరోగమన అవరోధం. సో ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ పునరుద్ధరణ వైఫల్యం. ఈ వైఫల్యం వల్ల జ్ఞప్తికి తెచ్చుకునే విషయాలు కొంచెం వైఫల్యం చెందుతాయన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానం వాటికి ఉపయోగించడం ద్వారా బలపడుతుంది. ఇది తార్నడైక్ ప్రతిపాదించిన ఈ నియమం అని అడుగుతున్నాడు. తార్నడైక్ ఇందులో ఏ నియమాన్ని ప్రతిపాదించారు అని అడుగుతున్నారు. అభ్యాస, సందిగ్ధత, ఫలిత, అంతర్దృష్టి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అభ్యాస. తార్నడైక్ వచ్చేసరికి అభ్యాస నియమాన్ని ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం వాటిని ఎలా ఉపయోగించాలి అనేది కనుక్కున్నాడు అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో సరైన జత ఏంటి అని అడుగుతున్నారు. పావ్లోవ్ కార్యసాధక నిబంధన, బాండూరా నిర్మాణాత్మకవాదం, పియాజే సంఖ్యానాత్మక వికాస సిద్ధాంతం, కోహ్లర్ ఆవిష్కరణ అభ్యసనం. ఇందులో సరైనది ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 3, పియాజే సంఖ్యానాత్మక వికాస సిద్ధాంతాన్ని పియాజే రాశారనమాట. సో ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఈ అవసరాలు సంతృప్తి చెందిన తర్వాతే వ్యక్తి ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు. సో మాస్లో అనుక్రమణిక సిద్ధాంతాన్ని రాశాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదైతే సంతృప్తి చెందుతుందో ఆ తర్వాత వ్యక్తి యొక్క ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు అని అడుగుతున్నారు. అదేంటో మనం చెప్పాలి ఇప్పుడు. ఆత్మ సాఫల్య అవసరం, ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరాలు, రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు. సో మీకు ఆప్షన్స్ చూడంగానే అర్థమైపోయింది. ప్రేమ వాత్సల్య సంబంధించిన అవసరాలు, ఎవరికైతే ప్రేమ కొంచెం దగ్గరుండి ఎవరైతే మన పేరెంట్స్ చూసుకుంటారో మనం ఆత్మగౌరవంగా ఉంటామన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ చూద్దాము. అభ్యసన బదలాయింపునకు సంబంధించి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఈఎల్ తార్నడైక్, చార్లెస్ జడ్, వుడ్వర్డ్, డబ్ల్యూసి బాగ్లే అనమాట. సో అభ్యసన బదలాయింపునకు సంబంధించి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసరికి ఈఎల్ తార్నడైక్. సో ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారు. వ్యక్తికి ఆత్మస్థైర్యం కలుగచేయుట, వ్యక్తి ప్రవర్తనలో సర్దుబాటు, అనుగుణ్యతను పెంపొందించడం, వ్యక్తి తెలివైన నిర్ణయాలు చేసేలా చేయటం. సో ఇవన్నీ పాజిటివ్ వాక్యాలండి. ఇవన్నీ మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ 3 కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. నానో వాలటైల్ మెమొరీ అనేది ఏంటి అని అడుగుతున్నారు. రోమ్ ఎండిఆర్ అనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రోమ్ అనమాట, రీడ్ ఓన్లీ మెమొరీ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. అభ్యసనానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నారు. సో పెరుగుదల, మూర్తిమత్వం, పరిపక్వత, ఫలితం అన్నమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిపక్వత. అభ్యసనానికి ఆధారం వచ్చేసరికి పరిపక్వత. నెక్స్ట్ బిట్ చూద్దాము. సహకార అభ్యసనకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి చర్చల ద్వారా భావన స్పష్టపరచుకున్నటలో విద్యార్థులకు సహకరిస్తుంది, విస్తృతమైన ఆలోచన ప్రోత్సహించబడుతుంది, వ్యక్తి విజయానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, విద్యార్థుల జుట్టు విజయం కోసం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సరికానిది ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 3, వ్యక్తి విజయానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సో ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసరికి సరికాదు, మిగతా 3 సరి. నెక్స్ట్ బిట్ చూద్దాము. బోధనలో ప్రణాళిక దశ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి పరస్పర చర్య దశ,
ప్రతిచర్య దశ, చర్యాపూర్వక దశ, చర్యానంతర దశ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి చర్యాపూర్వక దశ, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాణిలో ఒకటి సరైనది కాదు. అంటే 3 సరైనది, 1 సరైనది కాదు అనమాట. DVD అంటే ఏంటంటే డిజిటల్ విజన్ టెలివిజన్, ఇది ఒక్కటే సరికాదండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. సో DVD, LCD, DLP ఈ 3 కరెక్టేనమాట. సో 1 ఒక్కటే కరెక్ట్ కాదు. లాస్ట్ పెట్టి చూద్దాము. CPD అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో అబ్రివేషన్ చెప్పాలి అనమాట. సో ఆప్షన్స్ ఒక్కసారి చూడండి మీరు, నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. CPD అంటే కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసరికి రైట్ అండి. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది అండి. సో ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.